Hello everyone, welcome to Telugu One Academy and to discussion on AP Socio-Economic Survey 2023-24. So far we have covered chapter 2, chapter 3 and chapter 4. Today we shall discuss chapter 5, that is agriculture and allied activities. So ఇది చాప్టర్ అనేది బిట్ లెంతీగా ఉంది, అందువల్ల దీని యొక్క పార్ట్స్గా చూద్దాము. సో టుడే పార్ట్ 1 డిస్కస్ చేయడం జరుగుతూ ఉంటుంది. ముందుగా చెప్పినట్లు జనరల్ రివ్యూ టాపిక్లో సమ్మరీ మెన్షన్ చేయబడింది. దీన్ని లాస్ట్లో డిస్కస్ చేద్దాం సో దట్ మనకు ఒక రివిజన్ మాడ్యూల్ లాగా యూజ్ అవుతూ ఉంటుంది. 2, 3, 4 కంప్లీట్ అయ్యాయి. ప్లీజ్ డూ వాచ్ ద ఎర్లియర్ వీడియోస్ యాజ్ వేస్. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అందులోనే ఈ పీడిఎఫ్ అనేది మెన్షన్ చేయబడుతూ ఉంటుంది. మీకు పీడిఎఫ్ అనేది అందులో ప్రొవైడ్ చేయబడుతూ ఉంటుంది. అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. తెలుగు వన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. ఫర్దర్ ఏ వీడియోస్ని కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. సో లెట్స్ స్టార్ట్ అవర్ డిస్కషన్ ఫర్ టుడే. ఇంట్రడక్షన్ టు అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్. సో ముందుగా అగ్రికల్చర్ యొక్క ఇంపార్టెన్స్ని మెన్షన్ చేయడం అనేది జరిగింది. అగ్రికల్చర్లో వచ్చిన ప్రోడక్ట్ ఏదైతే ఎండ్ ప్రోడక్ట్స్ ఉంటాయో అవి అన్ని మిగతా సెక్టర్స్కి ఒక రా మెటీరియల్ లాగా యూజ్ అవుతూ ఉంటాయి. స్పెషల్లీ సెకండరీ సెక్టార్కి ఇవే రా మెటీరియల్ లాగా యూజ్ అవుతూ ఉంటాయి. సో అగ్రికల్చర్ హ్యాస్ బీన్ ద డ్రైవింగ్ ఫోర్స్ బిహైండ్ ఆల్ అదర్ ఎకానమీస్, ఆల్ అదర్ బ్రాడ్ బేస్డ్ ఎకనామిక్ యాక్టివిటీస్ అండ్ ఎకనామిక్ గ్రోత్. అదేవిధంగా డెవలప్మెంట్ జరగాలన్నా కూడా అగ్రికల్చర్ అనేది చాలా క్రూషియల్ రోల్ని ప్లే చేస్తూ ఉంటుంది. సో ఇట్ యాక్ట్స్ యాజ్ అ ఫండమెంటల్ బ్లాక్, రైట్? సో ఇట్ యాక్ట్స్ యాజ్ అ ఫౌండేషన్ ఫర్ ఎకనామిక్ స్టెబిలిటీ, ఫుడ్ సెక్యూరిటీ అండ్ రూరల్ లైవ్లీహుడ్. మనకు తెలుసు ఎక్కువగా చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో అగ్రికల్చర్ మీదనే వాళ్ళ యొక్క జీవనోపాధి డిపెండ్ అవుతూ ఉంటుంది. వాళ్ళ యొక్క లైవ్లీహుడ్ అనేది కంప్లీట్గా అగ్రికల్చర్ మీదనే ఎక్కువగా డిపెండ్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో చూసినప్పటికీ కూడా సేమ్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అనేది క్రిటికల్ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటుంది. అగ్రికల్చరల్కి ఆంధ్రప్రదేశ్ అనేది ఒక బేసిక్ స్ట్రాంగ్ యాక్టివిటీస్ ఉండడం వల్ల అగ్రికల్చర్ కూడా ఇండియన్ ఎకనామీలో చాలా క్రూషియల్ రోల్ని ప్లే చేస్తూ ఉంటుంది. గ్లోబల్ వైజ్గా, నేషనల్ వైజ్గా ట్రెండ్స్ ఎలా ఉన్నాయి అనేది ఇవ్వడం జరిగింది. సో గ్లోబల్ అండ్ నేషనల్ కాంటెక్స్లో అగ్రికల్చర్ రిమైన్స్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ లైవ్లీహుడ్ ఫర్ 60% ఆఫ్ ద పాపులేషన్స్, రైట్? 60% ఆఫ్ ద పాపులేషన్కి స్టిల్ అగ్రికల్చర్ అనేది లైవ్లీహుడ్గా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇండియా ఈజ్ అమంగ్ ద టాప్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ వేరియస్ క్రాప్స్. హౌఎవర్ ఇట్ లాగ్స్ బిహైండ్ ద అగ్రికల్చరల్ ఈల్డ్ ఏదైతే ఉందో అందులో చైనా కంటే చాలా తక్కువగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇన్ఫాక్ట్ బ్రెజిల్ కంటే కూడా అండ్ ఈవెన్ యుఎస్ కంటే కూడా తక్కువగా ఉంటుంది. బట్ ఓవరాల్గా క్రాప్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకు? క్రాప్ ప్రొడ్యూసింగ్ ఏరియా అనేది ఎక్కువగా ఉంటుంది ఇండియాలో. అందువల్ల చాలా వరకు ఎక్కువగా టాప్ ప్రొడ్యూసింగ్ అనేది ఇండియాలోనే జరుగుతూ ఉంటుంది. కానీ అగ్రికల్చరల్ ఈల్డ్ ఏదైతే ఉందో, ప్రొడక్టివిటీ ఏదైతే ఉందో, ఎఫిషియన్సీ ఏదైతే ఉందో అది మిగతా దేశాలతో, స్పెషల్లీ లైక్ చైనా, యుఎస్, బ్రెజిల్తో కంపేర్ చేసినప్పుడు ఇండియాలో తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. సో దీన్ని ఇంప్రూవ్ చేయడం అనేది ఒక పెద్ద టాస్క్గా ఉంటుంది. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ని పెంచాల్సిన అవసరం అనేది ఉంది. అగ్రికల్చర్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ అనేవి సరిగా ఉండాలి, వేర్ హౌసింగ్ ఉండాలి, స్టోర్ హౌసింగ్ అనేది ఉండాలి, కోల్డ్ స్టోరేజ్ అనేది ఉండాలి. తద్వారా అగ్రికల్చర్ యొక్క ప్రొడక్టివిటీని పెంచవచ్చును. అదేవిధంగా సస్టైనబిలిటీని కూడా అగ్రికల్చర్లో పెంచడానికి యూజ్ అవుతూ ఉంటుంది. సో స్టేట్ లెవెల్లో ప్రియారిటీస్ని మెన్షన్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లెవెల్లో ఎటువంటి ప్రియారిటీస్ని టేకప్ చేస్తున్నారు అనే దాన్ని మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఆంధ్రప్రదేశ్లో మెయిన్గా ప్రొడక్టివిటీ ఎన్హాన్స్మెంట్ని క్రూషియల్గా తీసుకోవడం జరిగింది. ప్రొడక్టివిటీ అని అంటే ఏంటి? ఏదైతే ల్యాండ్ ఉందో ఒక పర్టికులర్ ఏరియాలో సపోజ్ ఏపీ నుండి ఒక 100 మెట్రిక్ టన్స్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంది. సో అప్పటి వరకు ఒక 100 lakh హెక్టార్స్ అనేది ప్రొడ్యూసింగ్లో ఉందనుకోండి. సో దీన్ని అవుట్పుట్ పెంచాలంటే ఏం చేయొచ్చు? ఒక విధంగా ఏదైతే క్రాపింగ్ ఏరియా ఉందో క్రాపింగ్ ఏరియాని ఇంక్రీజ్ చేయడం ద్వారా సపోజ్ 120 lakh ఎకర్స్కి తీసుకొచ్చారనుకోండి, అప్పుడు దీన్ని పెంచవచ్చు ప్రపోర్షనాలిటీగా 120 మెట్రిక్ టన్స్గా. కానీ ఈ విధంగా కాకుండా ఇదే 100లో మనం ఉన్న దాంట్లోనే ఎక్కువగా ప్రొడక్టివిటీ తీసుకొచ్చి పెంచామనుకోండి, అప్పుడు ఈల్డ్ అనేది పెరుగుతూ ఉంటుంది, ప్రొడక్టివిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏరియా ఏదైతే కవరేజ్లో ఉందో ఆ ఏరియాలోనే ఎక్కువగా మనం సైంటిఫిక్ మెథడ్స్ని యూజ్ చేయడం ద్వారా, ఎక్కువగా రేషనల్ మెథడ్స్ అప్లై చేయడం ద్వారా వాటిని పెంచడం అనేది జరుగుతూ ఉంటుంది. ఫుడ్ వేస్టేజ్ని తగ్గించడం ద్వారా, అగ్రికల్చరల్ ఈల్డ్ని పెంచడం ద్వారా ప్రొడక్టివిటీని ఎన్హాన్స్ చేసే యాక్టివిటీస్ అనేవి ఉండడం జరుగుతూ ఉంటుంది. సో మెయిన్గా అగ్రికల్చర్లో ఏపీ యొక్క ఫోకస్ ఏరియా ఏది ఉంది? మెయిన్గా వచ్చేసి ప్రొడక్టివిటీని పెంచాల్సిన అనేది అవసరం ఉంది అని మెయిన్గా గుర్తించడం అనేది జరిగింది. తద్వారా ఏదైతే స్టేట్ ఫార్మర్స్ ఉన్నారో వారి యొక్క ఇన్కమ్ని డబుల్ చేయాలన్న ఆలోచనలో ఉండడం జరిగింది. వీటిని ఏ విధంగా తీసుకురావాలని చూస్తున్నారు? ఫస్ట్ వాటర్ కన్జర్వేషన్ని తీసుకురావడం ద్వారా, మైక్రో ఇరిగేషన్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడం ద్వారా, అదేవిధంగా పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ని ఇన్వాల్వ్ చేయడం, వాల్యూ అడిషన్ని తీసుకురావడం,
అండ్ సప్లై చైన్స్ని ఇంక్రీజ్ చేయడం ద్వారా. ఎందుకు? మార్కెటింగ్ కోసం, ప్రాసెసింగ్ కోసం సప్లై చైన్ మేనేజ్మెంట్ని ప్రొడ్యూస్ చేయడం ద్వారా. సో కావాల్సిన మెయిన్గా ఏంటి? అగ్రికల్చరల్ ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో వాటర్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ని క్రియేట్ చేయడం ద్వారా, అట్ ది సేమ్ టైం అవుట్పుట్ వచ్చిన తర్వాత పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్, ఏదైతే పంటలు వచ్చిన తర్వాత పంటల్లో లాస్ రాకుండా, వేస్టేజ్ అవ్వకుండా ఉండడం కోసం మేనేజ్మెంట్ టెక్నిక్స్ని యూజ్ చేయడం, వాల్యూ అడిషన్ చేయడం ద్వారా కూడా ఇంక్రీజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా సప్లై చైన్ మేనేజ్మెంట్ని క్రియేట్ చేయడం ద్వారా, మార్కెటింగ్ ఫెసిలిటీస్ని పెంచడం ద్వారా, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ని తీసుకురావడం ద్వారా ప్రియారిటీస్గా అగ్రికల్చరల్ యొక్క ప్రొడక్టివిటీని పెంచాల్సిన అవసరం ఉంది అని ఏపీ స్టేట్ గవర్నమెంట్ డిసైడ్ చేయడం జరిగింది. రైట్. సో ఇందుకోసం ఏవైతే ఎగ్జిస్టింగ్ ఛాలెంజెస్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయడం జరిగింది. ముందు ఎగ్జిస్టింగ్ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయడం ద్వారా వాటికి తగినట్లు ఫోకస్డ్ అప్రోచ్తో వాటిని అడ్రస్ చేస్తూ అగ్రికల్చర్ యొక్క ప్రొడక్టివిటీని పెంచాలి అన్న ఉద్దేశంతో మెన్షన్ చేయడం జరిగింది. రైట్. ఫస్ట్ ఛాలెంజ్ ఏంటి? డిక్రీజింగ్ ల్యాండ్ హోల్డింగ్స్. ల్యాండ్ హోల్డింగ్స్ అనేవి డిక్రీజింగ్ అవుతూ ఉన్నాయి. ఒకప్పుడు ల్యాండ్ హోల్డింగ్ అంటే ఏంటి? ఒక పర్టికులర్ ఫ్యామిలీ మీద ఆర్ ఒక పర్టికులర్ పర్సన్ మీద ఎంత ల్యాండ్ అనేది రిజిస్టర్ అయ్యింది, వాళ్ళకి ఎంత ల్యాండ్ అనేది వాళ్ళ ఫ్యామిలీకి చెందుతూ ఉంది. సపోజ్ ఫ్యామిలీ ఏ ఉంది, వారికి ఒక 5 ఎకర్స్ ల్యాండ్ అనేది ఉంది, ఫ్యామిలీ బికి 10 ఎకర్స్ ల్యాండ్. సో ఇలా ఎంత ల్యాండ్ అనేది ఎవరికి ఉంది అనే దాని మీద ల్యాండ్ హోల్డింగ్ అని అనడం జరుగుతూ ఉంటుంది. సో ల్యాండ్ హోల్డింగ్ అనేది పర్టికులర్ ఫ్యామిలీస్కి తగ్గుతూ వస్తూ ఉంటుంది. ఎందువల్ల? ఫ్రాగ్మెంటేషన్ జరుగుతుంది. సి ఈ ఫ్యామిలీలో ఇద్దరు సన్స్ ఉన్నారనుకోండి, తర్వాత నెక్స్ట్ అనేది ఇద్దరికి 2.5 డివైడ్ అవుతూ ఉంది. ఆర్ వీళ్ళే సేల్ చేశారనుకోండి, నెక్స్ట్ సేల్ చేయడం ద్వారా 5 ఎకర్స్ ఉన్న దానిలో ఒక 2 ఎకర్స్ సేల్ చేస్తే మిగిలింది 3 ఎకర్స్ అనేది వాళ్ళకు వస్తుంది, సేల్ అనేది 2 ఎకర్స్ అవుతుంది. సో ఫర్దర్ ఫ్రాగ్మెంటేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ల్యాండ్ అనేది ఫ్రాగ్మెంటేషన్ అనేది జరుగుతూ ఉంది. ల్యాండ్ ఫ్రాగ్మెంటేషన్ అనేది పెద్ద ఇష్యూగా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఎందుకు ల్యాండ్ ఫ్రాగ్మెంటేషన్ వల్ల ఇష్యూగా చూడడం జరుగుతుంది? ల్యాండ్ ఫ్రాగ్మెంటేషన్ ఉండడం వల్ల ఏవైతే వాళ్ళు పంటలు పండిస్తున్నారో ఆ విస్తీర్ణం అనేది పర్టికులర్ పర్సన్ కింద తగ్గుతూ ఉంటుంది. సో ఎఫిషియెంట్గా టెక్నిక్స్ అప్లై చేయడానికి కుదరదు. రైట్. సో ఎప్పుడైనా ల్యాండ్ అనేది కొంచెం ఎక్కువగా కల్టివేట్ చేస్తున్నప్పుడు ఎకనామీస్ ఆఫ్ స్కేల్స్ వర్కౌట్ అయిపోయి పంట దిగుబడి అనేది ఎక్కువగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ ల్యాండ్ అనేది ఎఫిషియన్సీని తగ్గిస్తుంది అని మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి తెలుసు, మన అగ్రికల్చర్ అనేది మెయిన్గా మాన్సూన్ మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. సో డిపెండెన్స్ ఆన్ మాన్సూన్. కానీ మాన్సూన్ అనేది ఎర్రాటిక్గా ఉంటుంది, స్పొరాడిక్గా ఉంటుంది. రైట్. సో ఈ మాన్సూన్ అనేది ఎర్రాటిక్గా ఉండడం వల్ల, ఇరిగేషన్ ఫెసిలిటీస్ తక్కువగా ఉండడం వల్ల అగ్రికల్చరల్ యొక్క లాస్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ఆప్టిమమ్ లెవెల్లో అగ్రికల్చర్ యొక్క ఈల్డ్ అనేది రావడం లేదు. రైట్. సో వెదర్ డిపెండెంట్ ఫార్మింగ్ రావడం వల్ల ఎర్రాటిక్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. దాన్ని కూడా మెన్షన్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా సాయిల్ ఫర్టిలిటీ అనేది కూడా తగ్గుతూ వస్తూ ఉంది. సో న్యూట్రియంట్స్ అనేది మనం యూజ్ చేస్తూ ఉన్నారు, ఆర్టిఫిషియల్గా సింథటిక్ ఫర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేస్తూ ఉన్నాము. కానీ ఇంబ్యాలెన్స్డ్గా యూజ్ చేయడం ద్వారా వాటి యొక్క సాయిల్ యొక్క ప్రొడక్టివిటీ అనేది తగ్గుతూ ఉంది. సాయిల్ అంటే ఏంటి? ఏదైతే టాప్ మోస్ట్ లేయర్ ఉంటుందో, ఎర్త్ క్రస్ట్లో టాప్ మోస్ట్ లేయర్ ఉంటుందో, విచ్ ప్రొవైడ్స్ ద ఫెసిలిటీస్, విచ్ ప్రొవైడ్స్ ద గ్రౌండ్ ఫర్ ప్లాంటేషన్, అది సాయిల్గా చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. అందులో ఏవైతే ఫర్టిలిటీ ఎలిమెంట్స్ ఉన్నాయో అవన్నీ తగ్గుతూ రావడం అనేది జరుగుతుంది. న్యూట్రియంట్స్ అనేవి తగ్గుతూ ఉన్నాయి. రైట్. హ్యూమస్ కంటెంట్ అనేది తగ్గుతూ ఉంది. రైట్. సో లిమిటెడ్ మోడర్న్ టెక్నిక్. సో మోడర్నైజేషన్ అనేది మన దగ్గరలో అగ్రికల్చర్లో మోడర్నైజేషన్ అనేది చాలా తక్కువగా ఉంది. వేరే కంట్రీస్తో చూసినప్పుడు మన దగ్గర మెకనైజేషన్ అయినా మోడర్నైజేషన్ అగ్రికల్చర్లో చాలా తక్కువగా ఉంది. సో అగ్రికల్చర్ని ఎక్కువగా రెవల్యూషనలైజ్ చేయలేకపోతున్నాము. అదేవిధంగా ల్యాక్ ఆఫ్ క్రెడిట్ ఫెసిలిటీస్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైసెస్. ముందుగా పంటలకి కావాల్సిన క్రెడిట్ ఫెసిలిటీస్ అనేవి, అగ్రికల్చరల్కి కావాల్సిన క్రెడిట్ ఫెసిలిటీస్ అనేవి సరిగా లేవు. ఇన్స్టిట్యూషనలైజ్ క్రెడిట్ ఫెసిలిటీస్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. వారు ఏమవుతున్నారు? ఒక థర్డ్ పార్టీ వెండర్ దగ్గర తీసుకోవడం అనేది జరుగుతుంది. ఒక మిడిల్ మ్యాన్ దగ్గర, థర్డ్ పార్టీ వెండర్ దగ్గర తీసుకోవడం జరుగుతుంది. హై ఇంట్రెస్ట్ రేట్ తీసుకోవాల్సిన అవసరం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అదేవిధంగా ల్యాక్ ఆఫ్ రెమ్యునరేటివ్ ప్రైసెస్. పంటకి తగినట్లుగా వారికి మనీ అనేది రావడం లేదు. రెమ్యునరేషన్ ప్రైసెస్ అనేవి సరిగా ఉండడం లేదు. సో ఛాలెంజెస్ అనేవి రావడం జరుగుతూ ఉంటుంది. మార్కెట్ ప్రైజెస్కి సరిగా ఉండడం లేదు. ఫెయిర్ మార్కెట్ ప్రైజెస్ అనేవి ఫార్మర్స్కి రావడం లేదు. రైట్. సో అగ్రికల్చర్ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావడానికి ఫోకస్డ్ అప్రోచ్తో వెళ్తున్నాము అని సర్వేలో మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఫస్ట్ థింగ్ ఏం చెప్పారు? అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్. సో అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్లో నాలెడ్జ్ ఏదైతే ఉందో, అగ్రికల్చర్కి కావాల్సిన నాలెడ్జ్ అనేది ఫార్మర్స్కి ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఉంది. దాని మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్నామని చెప్పడం జరిగింది. అదేవిధంగా టెక్నికల్ సపోర్ట్ని ఇవ్వడం అనేది జరుగుతూ ఉందని చెప్పడం జరిగింది. సో పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్. పంట దిగుబడి వచ్చిన తర్వాత దాన్ని సేల్ చేసే వరకు ఎలాంటి టెక్నిక్స్ని ఫాలో అవ్వాలి అనే దాని మీద మెన్షన్ చేయడం జరిగింది. సో ఎందుకు పంట దిగుబడి వచ్చిన తర్వాత వేస్టేజ్ అనేది తగ్గించినట్లయితే
ప్రాసెసింగ్ని యాడ్ చేసినట్లయితే ఎక్కువగా వాళ్ళకి వాల్యూ అడిషన్ జరిగే అవకాశం అనేది ఉంటుంది. ఎక్కువగా మెటీరియలైజ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఎక్కువగా ప్రైజెస్ అనేవి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఫ్రెష్గా మెయింటైన్ చేశారనుకోండి, దిగుబడి తర్వాత పంటని ఫ్రెష్గా మెయింటైన్ చేస్తే వారికి ఎక్కువగా డబ్బులు వచ్చే అవకాశం అనేది కూడా ఉంటుంది. సో వాల్యూ అడిషన్ మీద కూడా టార్గెట్ చేయడం అనేది జరిగింది. సప్లై చైన్స్ని ఎక్కువగా క్రియేట్ చేయడం ద్వారా, అదేవిధంగా ఆపర్చునిటీస్ని పెంచడం ద్వారా వీరికి హయ్యర్ వాల్యూ అనేది తీసుకురావడం అనేది జరుగుతూ ఉంటుంది. వచ్చిన దిగుబడికి ఎక్కువ వాల్యూని తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. సో ఫోకస్డ్ అప్రోచెస్ ద్వారా అగ్రికల్చర్ యొక్క ట్రాన్స్ఫర్మేషన్కి దోహదపడుతున్నట్లు మనకి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ల్యాండ్ యూటిలైజేషన్ మీద కూడా ఫోకస్ చేయడం జరిగింది. సో ల్యాండ్ యూటిలైజేషన్ ఎంత ఉంది, ఆ డీటెయిల్స్ అన్నిటిని క్లియర్గా మెన్షన్ చేసి దానిలో ల్యాండ్ యూటిలైజేషన్ ఆప్టిమమ్ లెవెల్లో తీసుకొచ్చి క్రాప్ ఇంటెన్సిటీని పెంచడం ద్వారా హై ఈల్డ్ని తీసుకురావచ్చు. తద్వారా ప్రొడక్టివిటీని తీసుకురావడం, పెంచడం అనేది జరుగుతుంది అని చెప్పడం జరిగింది. సో టోటల్ టోటల్ ల్యాండ్ ఎంత ఉంది ఏపీలో 162.97 ల్యాక్ హెక్టార్స్గా ఉండడం జరిగింది. 162.97 ల్యాండ్ హెక్టార్స్గా ఉండడం జరిగింది. ఇదే ల్యాండ్ అనేది వేరియస్ పర్పస్ కోసం వాడడం జరుగుతుంది. అగ్రికల్చర్ కోసం కావచ్చు, ఇండస్ట్రీస్ కోసం కావచ్చు, రైట్, హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ కోసం కావచ్చు, ఇదే ల్యాండ్ అనేది యూజ్ అవుతుంది. ఎంత ఉంది ఓవరాల్గా ల్యాండ్? 162.97 ల్యాక్ హెక్టార్స్, రైట్. సో ఇందులో ఎక్కువ భాగం దేనికి ఉంది పర్సంటేజ్ వైజ్గా చూసినప్పుడు? నెట్ సోన్ ఏరియా ఆర్ నెట్ ఏరియా సోన్ ఇంక్లూడింగ్ ఫిష్ కల్చర్, రైట్. ఎంత ఉంది పర్సంటేజ్ వైజ్ చూసినప్పుడు? 30.4% ఇదే ఉండడం అనేది జరిగింది. నెట్ సోన్ ఏరియా అంటే ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం పంటలు పండించడానికి యూజ్ చేస్తున్నారో, ఎట్ ఎనీ గివెన్ టైమ్ ద ఏరియా షుడ్ బి ఆక్యుపైడ్ బై ద క్రాపింగ్స్, రైట్. సో నెక్స్ట్ ఫారెస్ట్ ఏరియా ఎంత ఉంది? 22.63% అనేది ఉండడం అనేది చూస్తున్నాం. అండ్ అనదర్ వన్ ఈస్ ల్యాండ్ యూజ్డ్ ఫర్ నాన్ అగ్రికల్చరల్ పర్పసెస్. అగ్రికల్చర్ కాకుండా మిగిలిన యాక్టివిటీస్కి, లైక్ ఇండస్ట్రీస్ కావచ్చు, బిజినెస్ యాక్టివిటీస్ అవ్వచ్చు, ఆర్ ఈవెన్ హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ కావచ్చు. ఎంత యూజ్ చేస్తున్నారు? 12.84%ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. బ్యారెన్ అండ్ అన్కల్టివబుల్ ల్యాండ్, ఏదైతే ల్యాండ్ ఉందో వ్యవసాయానికి పనికిరాని ల్యాండ్ని బ్యారెన్ ల్యాండ్, అన్కల్టివబుల్ ల్యాండ్ అని పిలవడం జరుగుతుంది. ఉదాహరణకి డెజర్ట్ ల్యాండ్ అవ్వచ్చు, రైట్, మౌంటైనియస్ హిల్లీ ల్యాండ్ అవ్వచ్చు. ఇటువంటి ల్యాండ్ని బ్యారెన్ ల్యాండ్ అండ్ అన్కల్టివబుల్ ల్యాండ్ అనడం జరుగుతుంది. ఎంత పర్సెంటేజ్ ఉంది? 8.19% అనేది ఇంత ఉండడం జరిగింది. సో కరెంట్ ఫాలో ల్యాండ్ అంటే ప్రస్తుతానికి ఈ సీజన్లో ఆర్ 1 or 2 సీజన్లో క్రాపింగ్ అనేది వేయకపోయినట్లయితే, నార్మల్గా యూజువల్గా ఇక్కడ వ్యవసాయం చేస్తారు, కానీ ఈ పర్టికులర్ సీజన్లో ఇక్కడ అనేది క్రాపింగ్స్ అనేది వేయడం లేదు. సో కరెంట్ ఫాలో ల్యాండ్స్ ఎంత పర్సెంటేజ్ ఉన్నాయి? 14.91% ఉండడం జరుగుతూ ఉంటుంది. అదర్ ఫాలో ల్యాండ్స్ అని అంటే ఇక్కడ వచ్చేసి 1 to 5 years వరకు ఎటువంటి పంటని వేయనట్లయితే అదర్ ఫాలో ల్యాండ్స్ అని పిలవడం జరుగుతూ ఉంటుంది. ఇవి ఎంత ఉన్నాయి? 6.36. ఈ ల్యాండ్స్లో నార్మల్గా కల్టివేట్ చేయొచ్చు, ఒకప్పుడు కల్టివేట్ చేసి ఉంటారు, కానీ ఇప్పుడు కల్టివేట్ చేయడం లేదు. ఏ పీరియడ్లో ఉంటాయి? 1 to 5 years మధ్యలో ఉంటే అటువంటి ల్యాండ్స్ని అదర్ ఫాలో ల్యాండ్స్ అని పిలవడం జరుగుతూ ఉంటుంది. కల్టివబుల్ వేస్ట్ ల్యాండ్స్ అంటే గ్రేటర్ దెన్ 5 years, రైట్. సో కల్టివబుల్ వేస్ట్ ల్యాండ్స్ అంటే ఒకప్పుడు పంటలు పండించారు, కానీ ఇప్పుడు 5 years కంటే ఎక్కువగా అక్కడ ఎటువంటి పంటలు పండించలేదు. అటువంటి ల్యాండ్స్ని కల్టివబుల్ వేస్ట్ ల్యాండ్స్ అని పిలవడం జరుగుతూ ఉంటుంది. సో ఇవి 2.47% అనేది ఉండడం చూస్తూ ఉన్నాం. కరెంట్ ఫాలో ల్యాండ్స్ ఇలా ఎందుకు వదిలేస్తారు? లెస్ దెన్ 1 year అనుకోండి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 1, ఎప్పుడైనా సాయిల్ ఫర్టిలిటీని ఆ న్యూట్రియంట్స్ని రీగైన్ చేయడానికి దీన్ని యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది, కరెంట్ ఫాలో ల్యాండ్స్ పర్పస్, రైట్. సో రిమైనింగ్ ల్యాండ్ ఎంత ఉంది? 2.19% అనేది ఉంది, రైట్. సో ఇది పర్సంటేజ్ అనేది ఎంత వైజ్గా ఉంది అనేది చూడడం జరిగింది. మనకి నెంబరింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, రైట్. అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చేసి నెట్ సోన్ ఏరియా అనేది అప్రాక్సిమేట్లీ 50% అనేది ఉంది. ఫారెస్ట్ పర్సంటేజ్ 36%. దెన్ వచ్చేసి ల్యాండ్ పుట్ ఆన్ ఫర్ నాన్ అగ్రికల్చరల్ పర్పసెస్. ఆర్డర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ ఫాలో ల్యాండ్స్, ఆ తర్వాతే బ్యారెన్ అండ్ అన్కల్టివబుల్ ల్యాండ్. పర్సెంటేజ్ వైజ్గా చూసినప్పుడు 1, 2, 3, 4, 5, 6, రైట్. సో ఆర్డర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ అడిగే అవకాశం అనేది ఉంది. అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఇవి అబ్సల్యూట్ నెంబర్లో చూసినప్పుడు ఇక్కడ పర్సెంటేజ్ వైజ్గా చూడడం జరిగింది, రైట్. అబ్సల్యూట్ వైజ్గా, పర్సెంటేజ్ వైజ్గా నెంబర్స్ని చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి సాయిల్ టైప్స్ ఇన్
ఆంధ్రప్రదేశ్. సాయిల్ అంటే ఇందాక చెప్పుకున్నాం టాప్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద ఎర్త్ క్రస్ట్ యొక్క టాప్ మోస్ట్ లేయర్ ఏదైతే ప్లాంటేషన్కి అనుగుణంగా ఉంటుందో, దాంట్లో హ్యూమస్ కంటెంట్ ఉంటుందో దాన్ని మనం సాయిల్ అని పిలవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో సాయిల్ ఏ ఫ్యాక్టర్స్ వల్ల డిపెండ్ అవుతుంది? క్లైమేట్, ఆల్టిట్యూడ్ అండ్ బెడ్ రాక్ కాంపోజిషన్, పేరెంట్ కాంపోజిషన్ అని కూడా అంటాము. క్లైమేట్లో మళ్ళీ టెంపరేచర్, ప్రెసిపిటేషన్, రెండు యాక్టివిటీస్ అనేది ఉంటుంది. సో ఎంత టెంపరేచర్ ఉంది, అక్కడ ఎంత వర్షం పడుతుంది, అండ్ ఎంత హైట్లో ఉంది, అండ్ అక్కడ పేరెంట్ రాక్ ఏదైతే బెడ్ రాక్ కాంపోజిషన్ ఏదైతే ఉందో వీటన్నిటి మీద సాయిల్ యొక్క కాంపోజిషన్ అనేది డిపెండ్ అవుతుంది. సాయిల్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దీస్ ఫ్యాక్టర్స్: టెంపరేచర్, ప్రెసిపిటేషన్, ఆల్టిట్యూడ్ అండ్ బెడ్ రాక్ కాంపోజిషన్. రైట్. సో మనకి తెలుసు ఏపీ మొత్తంలో అనీవెన్ ఎయిర్ఫాల్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. అదేవిధంగా టెంపరేచర్ అనేది మారుతూ వస్తూ ఉంటుంది. శ్రీకాకుళం నుండి అనంతపురం వరకు, చిత్తూరు వరకు చూసినప్పుడు టెంపరేచర్ కూడా సిగ్నిఫికెంట్గా మారుతూ ఉంటూ ఉంది. సో తద్వారా సాయిల్ కాంపోజిషన్ కూడా వేరీ అవుతూ వస్తూ ఉంటుంది. ఆల్టిట్యూడ్ కూడా మనకి తెలుసు మారుతూ ఉంటుంది. సో కాంపోజిషన్ అనేది మెయిన్గా దేని మీద డిపెండ్ అవుతూ ఉంటుంది? మెయిన్గా శాండ్, సిల్ట్, క్లే, ఈ మూడు మెటీరియల్స్ మీద ఏపీ యొక్క సాయిల్ కాంపోజిషన్ అనేది డిటర్మైన్ అవుతూ ఉంటుంది. సో దిస్ కాంబినేషన్ డిటర్మైన్స్ ద ఫర్టిలిటీ అండ్ సస్టైనబిలిటీ అండ్ సూటబిలిటీ ఫర్ ద క్రాప్స్. సో సాయిల్ కేటగిరీస్ ఎన్ని ఉన్నాయి? ఏపీ హ్యాస్ 22 కేటగిరీస్ ఆఫ్ సాయిల్. ఇందులో 10 ప్రిడామినెంట్గా ఉండడం అనేది చూస్తున్నాము. దీస్ 10 అకౌంట్ ఫర్ 88% ఆఫ్ ద టోటల్ ఏరియా. ఏపీలో ఎన్ని సాయిల్ టైప్స్ ఉన్నాయి, కేటగిరీస్ ఉన్నాయనంటే క్వశ్చన్లో అడిగినప్పుడు మనం 22ని చూస్ చేసుకుంటాం. అవుట్ ఆఫ్ దీస్ 22, 10 ఆర్ ప్రిడామినెంట్. కానీ ఓవరాల్గా చూసినప్పుడు 22 టైప్స్ ఆఫ్ సాయిల్స్ ఆర్ అవైలబుల్. రైట్. So another important thing is agroclimatic zone in Andhra Pradesh. So these zones are geographical areas classified based on the factors like climate, soil type and land features. So ఒక ఏరియా యొక్క క్లైమేట్, సాయిల్ టైప్ అండ్ ల్యాండ్ ఫీచర్ బట్టి డిఫరెంట్ అగ్రోక్లైమాటిక్ జోన్గా డివైడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ అగ్రోక్లైమాటిక్ జోన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఏ క్రాప్స్ బెస్ట్ క్రాప్స్గా ఇక్కడ పండించడానికి ఆమోదయోగ్యంగా ఉంటాయో తెలియజేయడానికి యూజ్ అవుతూ ఉంటుంది. రైట్. సో ఇట్ హెల్ప్స్ ఇన్ డిటర్మైనింగ్ ద బెస్ట్ క్రాప్స్ టు గ్రో ఇన్ దీస్ రీజియన్స్. అదేవిధంగా ఎటువంటి అగ్రికల్చరల్ మెథడ్స్ని ఫాలో అవ్వాలో కూడా తెలియజేస్తూ ఉంటుంది. సో ఏపీలో వచ్చేసి ఓవరాల్గా 6 అగ్రోక్లైమాటిక్ జోన్స్ అనేవి ఉండడం జరిగింది. సో నెంబర్ కూడా అబ్సల్యూట్లీ ఇంపార్టెంట్. 6 అగ్రోక్లైమాటిక్ జోన్స్ ఉండడం అనేది జరిగింది. నార్త్ కోస్టల్ జోన్లో వచ్చేసి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉంటుంది. సో గోదావరి జోన్లో ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి, ఇవన్నీ ఎర్స్ట్వైల్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిస్ట్రిక్ట్స్ మీద కంపోజిషన్ చేయడం జరిగింది. కృష్ణా జోన్లో వచ్చేసి కృష్ణా, గుంటూరు, ప్రకాశం. సదర్న్ జోన్లో చిత్తూరు, వైఎస్ఆర్ అండ్ నెల్లూరు డిస్ట్రిక్ట్స్ అనేవి ఉండడం జరిగింది. అండ్ స్కార్స్ రెయిన్ఫాల్ జోన్ కర్నూల్, అనంతపురం. హై ఆల్టిట్యూడ్ అండ్ ట్రైబల్ జోన్ ఏరియా. సో హై ఆల్టిట్యూడ్ ట్రైబల్ ఏరియాస్ ఆఫ్ శ్రీకాకుళం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్. రైట్. 6 అగ్రోక్లైమాటిక్ జోన్స్ అనేది ఉండడం జరిగింది. ఒకటి నార్త్ కోస్టల్ జోన్, అనదర్ వన్ ఇస్ సదర్న్ జోన్. సో గోదావరి మనకు తెలుసు, గోదావరి అండ్ కృష్ణా ఆర్ ప్రిడామినెంట్ రివర్స్ దట్ రెయిన్ దిస్ ఎంటైర్ రీజియన్. సో గోదావరి అండ్ కృష్ణా అనేది ఒక రీజియన్గా ఉంది. అదేవిధంగా స్కార్స్ రెయిన్ఫాల్ జోన్, రెయిన్ఫాల్ అనేది ఎక్కువగా ఎక్కడైతే తక్కువగా పడుతుందో అది ఒక పర్టికులర్ జోన్గా ఉండడం జరిగింది. ఆ ఏరియాలో కర్నూలు అండ్ అనంతపురం ఉండడం జరిగింది. అదేవిధంగా మనకు తెలుసు ఏపీలో హై ఆల్టిట్యూడ్ ప్లేసెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. సో హై ఆల్టిట్యూడ్ ప్లేస్లో సపరేట్ అగ్రోక్లైమాటిక్ కండిషన్స్ అనేవి ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఈ ఏరియాస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? శ్రీకాకుళం, విశాఖపట్నం అండ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్లో ఉండడం జరిగింది. రైట్. ఇవి అగ్రోక్లైమాటిక్, గుర్తుపెట్టుకోండి. 6 ఇస్ ద నెంబర్. ల్యాండ్ హోల్డింగ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అకార్డింగ్ టు 2021-22 ప్రొవిజనల్ డేటా. సో ఎంత ఉంది ల్యాండ్ హోల్డింగ్స్ అని అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, ఎంతమంది ల్యాండ్ అనే హోల్డర్స్ అనేది ఉన్నారు అదొక కేటగిరీ వస్తుంది. అండ్ ల్యాండ్ హోల్డర్స్కి ఎంత పర్టికులర్ పర్సన్కి ఆర్ ఫ్యామిలీకి ఎంత ల్యాండ్ అనేది ఉందనేది కూడా ఉంటూ ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ ల్యాండ్ హోల్డర్స్ వస్తారు. అదేవిధంగా ప్రతి ల్యాండ్ హోల్డర్కి ఎంత ల్యాండ్ అనేది ఉంది. సో 2 టైప్స్ ఆఫ్ డేటా అనేది ఉంటూ ఉంటుంది. సో ఈ డేటా అనేది ఎవ్రీ 5 ఇయర్స్కి చేయడం జరుగుతూ ఉంటుంది. ఇట్స్ క్విన్క్వెన్నియల్ సెన్సస్ ల్యాండ్ హోల్డింగ్స్ ఎవ్రీ 5 ఇయర్స్కి చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. లేటెస్ట్ డేటా అవైలబిలిటీ అనేది 2021-22 నుండి ఉండడం జరిగింది. సో ఓవరాల్గా యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ సైజ్ అనేది తగ్గుతూ వస్తూ ఉంది. 2015-16లో ఇది 0.94 హెక్టార్స్గా ఉండింది. ప్రజెంట్గా వచ్చేసరికి 0.86 హెక్టార్స్గా మనం మారడం జరిగింది. 1 హెక్టార్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు
2.47 ఎకర్స్, రైట్. సో అప్రాక్సిమేట్లీ 2.5 ఎకర్స్ అని అనుకున్నా కూడా ఒకప్పుడు ఎంతగా ఉంది, అప్రాక్సిమేట్లీ 2.25 ఎకర్స్గా ఉన్నది, ఇంకా తగ్గుతూ వస్తూ ఉంది. సో ల్యాండ్ ఫ్రాగ్మెంటేషన్ అనేది జరుగుతూ ఉంది, డివిజన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో మనకి ట్రెండ్ అనేది ఇంపార్టెంట్. యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ సైజ్ అనేది తగ్గుతుందా పెరుగుతుందా అనేది ఇంపార్టెంట్. అబ్సల్యూట్ నెంబర్ కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ నెంబర్స్ మీద క్వశ్చన్స్ అడగవచ్చు, చాలా దగ్గరగా ఉన్నాయి. 0.94 ఉంటుంది, ఇప్పుడు వచ్చేసి 0.86గా మారడం అనేది జరిగింది. అదేవిధంగా నెంబర్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్, నథింగ్ బట్ ఎంతమంది ల్యాండ్ హోల్డర్స్ ఉన్నారు, ఇక్కడ ల్యాండ్ హోల్డర్స్ అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. 2016లో 85.24 ల్యాక్ పీపుల్గా ఉండడం అనేది జరిగింది. అదే పెరిగింది 2021-22కి 96.90 ల్యాక్ హోల్డర్స్గా రావడం జరిగింది. ఎందుకు, ఫ్రాగ్మెంటేషన్ జరుగుతూ ఉంది. ఒక 2 ఎకర్స్ అనేది ముందుగా ఉంది, అది డివైడ్ అయిపోయి 1 ఎకర్ రావడం వల్ల డివిజన్ అనేది జరుగుతూ ఉంది. సో అందువల్లనే ల్యాండ్ హోల్డింగ్స్ అనేవి పెరుగుతూ వస్తూ ఉన్నాయి. యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ సైజ్ అనేది తగ్గుతూ వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, సైజ్ అనేది తగ్గుతూ ఉంది, నెంబర్ ఆఫ్ హోల్డర్స్ మాత్రం పెరుగుతూ ఉన్నారు. ఫ్రాగ్మెంటేషన్ అవ్వడం వల్ల నెంబర్ ఆఫ్ హోల్డర్స్ అనేవారు పెరుగుతూ ఉన్నారు, సైజ్ అనేది తగ్గుతూ వస్తూ ఉంది, రైట్. సో ఓవరాల్గా డేటా అనేది డిస్ట్రిక్ట్ వైజ్గా ఏ డేటా అనేది ఇవ్వడం జరిగింది. డిస్ట్రిక్ట్ వైజ్గా కూడా ఏ డిస్ట్రిక్ట్ అనేది టాప్లో ఉంది, ఏ డిస్ట్రిక్ట్ అనేది లీస్ట్లో ఉందని కూడా మెన్షన్ చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్స్ ట్రెండ్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్, అబ్సల్యూట్ నెంబర్స్ కాకపోయినా ఏ డిస్ట్రిక్ట్స్లో ఏ విధంగా ఉంది అనేది మనకి ఇంపార్టెంట్. ఆర్డర్ అడగవచ్చు, క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేసే అవకాశం అనేది ఉంటుంది. మార్జినల్ ల్యాండ్ హోల్డింగ్స్, ఎవరైతే 1 హెక్టార్ కంటే తక్కువగా భూమిని కలిగి ఉంటారో వారిని మార్జినల్ ఫార్మర్స్ అని పిలవడం జరుగుతూ ఉంటుంది. మార్జినల్ ల్యాండ్ హోల్డింగ్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఎక్కువగా ఎక్కడ ఉన్నాయి, టాప్ డిస్ట్రిక్ట్ ఎక్కడ ఉంది, శ్రీకాకుళం అనేది టాప్ డిస్ట్రిక్ట్. ఇందులో మార్జినల్ లెస్ దెన్ 1 హెక్టార్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఎక్కడ ఉంది అని అంటే శ్రీకాకుళం ఉండడం జరిగింది. ఇక్కడ ఎంతమంది ఉన్నారు, 6.21 ల్యాక్ మార్జినల్ ఫార్మర్స్ అనేవారు ఉండడం జరిగింది. ఇక్కడ ఉన్న యావరేజ్ ల్యాండ్ ఎంత ఉంది, 1.69 మాత్రమే ఉండడం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా బాటమ్ డిస్ట్రిక్ట్స్లో ఎవరు ఉన్నారు, విశాఖపట్నం అనేది బాటమ్ డిస్ట్రిక్ట్గా ఉన్నారు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు, 0.51 ల్యాక్ హోల్డర్స్ అనే వాళ్ళు ఉండడం జరిగింది. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది మార్జినల్ ఫార్మర్స్ ఉన్నారు, 69.92 ల్యాక్స్ మార్జినల్ ఫార్మర్స్ అనేవారు ఉన్నారు. వీళ్ళ దగ్గర ఎంత ల్యాండ్ అనేది ఉంది, ఓవరాల్గా 26.86 ల్యాక్ హెక్టార్స్ అనేది ఉండడం మనం చూస్తూ ఉన్నాం. స్మాల్ ఫార్మర్స్ అంటే ఎవరి దగ్గర అయితే ల్యాండ్ అనేది 1 to 2 హెక్టార్స్ లోపల ఉంటుందో వారిని స్మాల్ ఫార్మర్స్ అని పిలవడం జరుగుతూ ఉంటుంది. సో ఎక్కువ ఎక్కడ ఉన్నారు స్మాల్ ఫార్మర్స్, ప్రకాశంలో ఉండడం అనేది జరిగింది. ప్రకాశంలో 1.44 ల్యాక్ ఫార్మర్స్ అనేవారు ఉన్నారు. 1.44 స్మాల్ ల్యాండింగ్ హోల్డర్స్ ఉన్నారు. ఇక్కడ బాటమ్ డిస్ట్రిక్ట్ ఎక్కడ ఉంది, అగైన్ విశాఖపట్నంలో ఎంతమంది ఉన్నారు, 0.03 ల్యాక్ ఫార్మర్స్ స్మాల్ ఫార్మర్స్ ఉండడం జరిగింది. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది స్మాల్ ఫార్మర్స్ ఉన్నారు, 17.91 స్మాల్ ఫార్మర్స్ ఉండడం జరిగింది. వీళ్ళ దగ్గర ఎంత ల్యాండ్ హోల్డింగ్ అనేది ఉంది, 25.30 ల్యాండ్ హోల్డింగ్ అనేది స్మాల్ ఫార్మర్స్ దగ్గర ఉంది. స్మాల్ ఫార్మర్స్ అంటే ఎవరని చెప్పుకున్నాం, ఎవరి దగ్గర అయితే ల్యాండ్ అనేది 1 to 2 హెక్టార్స్ మధ్యలో ఉంటుందో వారిని స్మాల్ ఫార్మర్స్ అని పిలవడం జరుగుతూ ఉంటుంది, రైట్. సో సెమీ మీడియం హోల్డింగ్స్ అంటే ఎవరి దగ్గర ఉంటారు, సెమీ మీడియం ఫార్మర్స్ అంటే ఎవరి దగ్గర అయితే 2 to 4 హెక్టార్స్ మధ్యలో ల్యాండ్ ఉంటుందో వారిని సెమీ మీడియం ల్యాండ్ ఫార్మర్స్ అని పిలవడం జరుగుతుంది, ఆర్ సెమీ మీడియం ఫార్మర్స్ అని పిలవడం జరుగుతుంది. ఇందులో టాప్ డిస్ట్రిక్ట్స్ ఏది ఉంది, అనంతపురంలో ఎంతమంది ఉన్నారు, 1.03 ల్యాక్ సెమీ మీడియం ఫార్మర్స్ ఉండడం జరుగుతూ ఉంది. బాటమ్ డిస్ట్రిక్ట్స్ ఏది ఉంది, అగైన్ విశాఖపట్నంలోనే మళ్ళీ తక్కువగా ఉన్నారు, 0.01 అనేది ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో చూసినట్టయితే 7.30 సెమీ మీడియం ల్యాండ్ హోల్డింగ్స్ అనేవి ఉండడం జరిగింది, సెమీ మీడియం ఫార్మర్స్ ఉండడం జరిగింది. వీరి దగ్గర ఉన్న ఓవరాల్ ల్యాండ్ ఎంత, 19.09 ల్యాక్ హెక్టార్స్ అనేది ఉండడం జరిగింది. అదేవిధంగా మీడియం ల్యాండ్ హోల్డింగ్స్ అంటే ఎవరి దగ్గర అయితే ల్యాండ్ అనేది 4 to 10 హెక్టార్స్ మధ్యలో ఉంటుందో వారిని మీడియం ఫార్మర్స్ అని కూడా పిలవడం జరుగుతూ ఉంటుంది. టాప్ డిస్ట్రిక్ట్స్ వచ్చి అనంతపురంలో ఎంతమంది ఉన్నారు, 0.19 ల్యాక్ ఫార్మర్స్ ఉండడం జరుగుతూ ఉంది. 0.19 మీడియం ల్యాండ్ హోల్డింగ్ ఫార్మర్స్ ఉండడం జరుగుతూ ఉంది. సో బాటమ్ డిస్ట్రిక్ట్స్లో ఎవరున్నారు, విశాఖపట్నంలో యాక్చువల్లీ ఎవరూ లేరు, మీడియం ఫార్మర్స్ అనే వాళ్ళు ఎవరూ లేరు. కంప్లీట్గా ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో చూసినప్పుడు 1.63 ల్యాక్ ఫార్మర్స్ అనేవారు మీడియం ఫార్మర్స్గా ఉన్నారు. వీరి దగ్గర ఉన్న టోటల్ ల్యాండ్ ఎంత, 9.08 ల్యాండ్ అనేది ల్యాక్ హెక్టార్స్గా వీళ్ళ దగ్గర ల్యాండ్ అనేది ఉండడం మనం చూస్తూ ఉన్నాము. సో లార్జ్
ల్యాండ్ హోల్డింగ్స్. లార్జ్ ల్యాండ్ హోల్డింగ్స్ అంటే ఎవరి దగ్గర అయితే 10 ఎకర్స్ కంటే 10 హెక్టార్స్ కంటే ఇన్ఫాక్ట్ 10 హెక్టార్స్ కంటే ఎక్కువగా ల్యాండ్ ఉంటుందో వారిని మనం లార్జ్ ల్యాండ్ హోల్డింగ్స్ అని పిలవడం జరుగుతూ ఉంటుంది. టాప్ డిస్ట్రిక్ట్స్ ఎక్కడ ఉంది? ప్రకాశంలో ఎంతమంది ఉన్నారు? 0.01 ల్యాక్ ఫార్మర్స్ అనేవారు ఇక్కడ ఉన్నారు. ప్రకాశంలో లార్జ్ హోల్డింగ్స్ ఫార్మర్స్ అనేవారు. తక్కువగా ఎక్కడ ఉన్నారు? అతి తక్కువగా శ్రీకాకుళంలో 0.00 ఉన్నారు. అంటే ఇన్ఫాక్ట్ ఎవరు లేరు అని అర్థం. ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్, రైట్? సో ఓవరాల్ స్టేట్ వైజ్గా చూసినప్పుడు 0.14 ల్యాక్ ఫార్మర్స్ అనేవారు ల్యాండ్ హోల్డింగ్స్ లార్జ్ ల్యాండ్ హోల్డింగ్స్ ఉన్నారు. సో లార్జ్ ఫార్మర్స్ ఎంతమంది ఉన్నారు? ఇన్ఫాక్ట్ 0.14 ల్యాక్ ఫార్మర్స్ అనేవారు ఉండడం జరిగింది. వీరి దగ్గర ఉన్న ఓవరాల్ ల్యాండ్ ఎంత? 2.93 ల్యాక్ హెక్టార్స్ ల్యాండ్ అనేది ఉంది. సో ఓవరాల్గా ఎంతమంది ల్యాండ్ ఉంటున్నారు? టాప్ డిస్ట్రిక్ట్స్ అనేది ఎక్కడగా ఉంది ఓవరాల్ ల్యాండ్ హోల్డింగ్స్లో? అందరికంటే ఎక్కువగా ల్యాండ్ హోల్డింగ్స్ ఎక్కడ ఉన్నాయి? అనంతపురంలో ఉండడం జరిగింది. ఇక్కడ ఓవరాల్గా అన్ని కేటగిరీస్ నుంచి ఫార్మర్స్ ఎంతమంది ఉన్నారంటే 4.58 ల్యాక్ ల్యాండ్ హోల్డింగ్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. అతి తక్కువగా విశాఖపట్నంలో ఉండడం జరిగింది. ఇక్కడ కేవలం 0.56 ల్యాక్ హోల్డర్స్ మాత్రమే ఉన్నారు అన్ని కేటగిరీస్ నుంచి కలిపినప్పుడు. ఆంధ్రప్రదేశ్లో 96.90 ల్యాక్ హోల్డర్స్ అనే వాళ్ళు ఉన్నారు అన్ని కేటగిరీస్ నుంచి కలిపినప్పుడు, రైట్? ఏరియా ఎంత ఉంది? ఓవరాల్గా 83.18 అనేది ఉండడం అనేది మనం చూస్తూ ఉన్నాము, రైట్? సో యావరేజ్గా తీసుకున్నప్పుడు 0.86 అనేది హెక్టార్స్గా ఉంది. కానీ మనకి ఇంపార్టెంట్ ఏంటి? ఆర్డర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అడిగే అవకాశం అనేది ఉంది. సో ఫస్ట్ ప్లేస్లో ఏది ఉంది? ఫస్ట్ ప్లేస్లో స్మాల్ ఉందా, మార్జినల్ ఉందా అనేది మనం చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. సో ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి మార్జినల్ ఫార్మర్స్ వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. స్మాల్ ఫార్మర్స్ వచ్చేసి సెకండ్ ప్లేస్లో ఉండడం అనేది జరిగింది. థర్డ్ ప్లేస్లో సెమీ మీడియం ఫార్మర్స్ ఉన్నారు. ఫోర్త్ ప్లేస్ వచ్చేసరికి మీడియం ఫార్మర్స్. ఫిఫ్త్ ప్లేస్లో లార్జ్, రైట్? సో ఆర్డర్ అనేది ఎగ్జాక్ట్గా ఒకటే సేమ్ ఆర్డర్లో ఉంది. మార్జినల్, స్మాల్ అండ్ మీడియం, సెమీ మీడియం, మీడియం అండ్ లార్జ్ ఇదే ఆర్డర్లో ఉండడం జరిగింది. ఆర్డర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్లో అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి రెయిన్ఫాల్ సినారియో ఇన్ ఆంధ్రప్రదేశ్. రెయిన్ఫాల్ అనేది ఏ విధంగా ఉంది? ఆంధ్రప్రదేశ్ ఎక్స్పీరియన్స్డ్ డెఫిషియట్ రెయిన్ఫాల్ డ్యూరింగ్ 2023-24 మాన్సూన్ పీరియడ్. ఆంధ్రప్రదేశ్లో డెఫిషియట్ రెయిన్ఫాల్ అనేది ఉంది. రావాల్సిన దానికంటే తక్కువగా వర్షం అనేది వచ్చింది అని చెప్పడం జరుగుతూ ఉంది. దీనివల్ల అగ్రికల్చర్ యాక్టివిటీస్ అనేవి సిగ్నిఫికెంట్గా ఇంపాక్ట్ అవుతూ ఉంటాయి. వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ కూడా సిగ్నిఫికెంట్గా మారుతూ ఉంటుంది. సో ఈ డెఫిషియట్ని మనకి 3 కేటగిరీస్గా వివరించడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి సౌత్ వెస్ట్ మాన్సూన్, సెకండ్ నార్త్ ఈస్ట్ మాన్సూన్ డెఫిషియట్ అండ్ ఓవరాల్ యాన్యువల్ రెయిన్ఫాల్ డెఫిషియట్ని మనకి ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ సౌత్ వెస్ట్ మాన్సూన్లో ఎప్పుడు వస్తుంది? సౌత్ వెస్ట్ మాన్సూన్ జూన్ టు సెప్టెంబర్ మధ్యలో ఇది రావడం జరుగుతూ ఉంటుంది. నార్మల్ రెయిన్ఫాల్ ఎంత ఈ టైంలో? 57.47 సెంటీమీటర్స్ ఆర్ 574.7 మిల్లీమీటర్స్. 574.7 మిల్లీమీటర్స్. ఇంతకీ గాను యాక్చువల్ రెయిన్ఫాల్ ఎంత రావడం జరిగింది? 487.3 మిల్లీమీటర్స్ వర్షపాతం రావడం జరిగింది. సో దెర్ ఈస్ ఎ రిడక్షన్ ఇన్ ద యాక్చువల్ రెయిన్ఫాల్. నార్మల్ రెయిన్ఫాల్ అనేది రెగ్యులర్గా ఎప్పుడు ఎంత వస్తుంది? 574.7, కానీ ఎంత వచ్చింది? 487.3 రావడం అనేది జరిగింది. సో ఓవరాల్గా ఎంత డీవియేషన్ ఉంది? -15.2% డెఫిషియట్ అనేది ఉంది. రావాల్సిన దానికంటే 15% అనేది తక్కువగా ఉంది. ఇక్కడ మైనస్ దేన్ని ఇండికేట్ చేస్తుంది? తక్కువగా ఉన్నదాన్ని ఇండికేట్ చేయడం అనేది జరుగుతుంది. సో డిస్ట్రిక్ట్ వైజ్ రెయిన్ఫాల్ ఎంత ఉంది? డిస్ట్రిక్ట్ వైజ్ రెయిన్ఫాల్ వచ్చేసి ఎంత తక్కువగా ఉంది, ఎక్కడెక్కడ ఎక్కువగా ఉంది అనేది వివరించడం జరిగింది. సో డెఫిషియట్ రెయిన్ఫాల్ అనేది ఎక్కడ రావడం జరిగింది? డెఫిషియట్ రెయిన్ఫాల్ అంటే -22 -59% వస్తే డెఫిషియట్ రెయిన్ఫాల్ అని రావడం జరుగుతుంది. నార్మల్ రెయిన్ఫాల్ ఎప్పుడు అంటాము? ప్లస్ ఆర్ మైనస్ రావాల్సిన దానికంటే +/- 19% ఉంటే దాన్ని నార్మల్ రెయిన్ఫాల్ అని పిలవడం జరుగుతుంది. సో నార్మల్ రెయిన్ఫాల్ అనేది 19 డిస్ట్రిక్ట్స్లో రావడం జరిగింది. డెఫిషియట్ రెయిన్ఫాల్ అనేది మెయిన్గా కాకినాడ, బిఆర్ అంబేద్కర్ కోనసీమ, వెస్ట్ గోదావరి అండ్ నెల్లూరు, కర్నూలు, అనంతపురం, అన్నమయ్య వీటిలో డెఫిషియట్ రెయిన్ఫాల్ రావడం జరిగింది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, కాకినాడ కూడా ఉంది, ఈవెన్ కోనసీమ కూడా మెన్షన్ చేయడం జరిగింది, వెస్ట్ గోదావరి కూడా. సో ఈ 3 డిస్ట్రిక్ట్స్ని కూడా నార్మల్గా మనం కర్నూలు, అనంతపురం, అన్నమయ్య డిస్ట్రిక్ట్స్ని పిక్ చేస్తాము, కానీ కాకినాడ, వెస్ట్ గోదావరి అండ్ కోనసీమలో డెఫిషిట్ లేదనుకుంటాం. సో ఇక్కడ మనం ట్రాప్లో పడే ఛాన్స్ అనేది ఉంటుంది. సో కాకినాడ ఉంది, కోనసీమలో కూడా ఉంది డెఫిషిట్, సో యాజ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్, రైట్? సో నార్త్ ఈస్ట్ మాన్సూన్ ఎప్పుడు వస్తుంది? అక్టోబర్ టు డిసెంబర్ టైంలో నార్త్ ఈస్ట్ మాన్సూన్ అనేది రావడం
జరుగుతూ ఉంటుంది. సో ఈ టైంలో యాక్చువల్ రెయిన్ఫాల్ ఎంత వచ్చింది, 230.9 mm రెయిన్ఫాల్ అనేది రావడం జరిగింది. కానీ యాక్చువల్ నార్మల్ రెయిన్ఫాల్ ఎంత, 285.3 mm ఈజ్ ద నార్మల్ రెయిన్ఫాల్. యాక్చువల్ రెయిన్ఫాల్ వచ్చేసి 230.99 ఉంది, నార్మల్ వచ్చేసి 285.3 mm ఉండడం జరిగింది. సో ఎంత డీవియేషన్ ఉంది, అప్రాక్సిమేట్లీ 19% డీవియేషన్ అనేది ఉంది, 19% యొక్క డీవియేషన్ ఉంది. సో నెగిటివ్గా ఉంది కాబట్టి మనం మైనస్ని చూపించడం జరుగుతుంది. డెఫిషియట్ని ఇండికేట్ చేయడానికి మనం మైనస్ని చూపిస్తున్నాం. సో ఇక్కడ ఎక్సెస్ కూడా రావడం జరిగింది. ఎక్సెస్ అంటే 20% కంటే అంతకంటే ఎక్కువగా వచ్చినప్పుడు, రావాల్సిన దానికంటే 20% కంటే ఎక్కువ వచ్చినప్పుడు మనం దాన్ని ఎక్సెస్ రెయిన్ఫాల్గా చూడడం జరుగుతుంది. 19 వరకు వచ్చినప్పుడు +19 వచ్చినా కూడా దాన్ని నార్మల్ రెయిన్ఫాల్గానే చూస్తూ ఉంటాం. ఎక్కడ వచ్చింది ఎక్సెస్ వచ్చేసి అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్స్ అండ్ ఏలూరు డిస్ట్రిక్ట్స్లో ఎక్సెస్ రెయిన్ఫాల్ రావడం జరిగింది. సో స్కాంటీ రెయిన్ఫాల్ ఎక్కడ వచ్చింది, డెఫిషిట్ రెయిన్ఫాల్ అంటే ఎంత చెప్పుకున్నాము, -20 to -59 వరకు వస్తే దాన్ని డెఫిషిట్ రెయిన్ఫాల్ అని చెప్తాము. ఇంకొకటి స్కాంటీ రెయిన్ఫాల్ అంటే -60 to 99%, అప్పుడు దాన్ని స్కాంటీ రెయిన్ఫాల్, చాలా తక్కువగా ఉన్నప్పుడు. అది శ్రీకాకుళం, కర్నూలు, నంద్యాల్, అనంతపురం, వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్స్లో స్కాంటీ రెయిన్ఫాల్ నమోదు కావడం జరిగింది. డెఫిషిట్ రెయిన్ఫాల్ ఎక్కడ వచ్చింది ఈ టైంలో, విజయనగరం, మన్యం డిస్ట్రిక్ట్స్ అండ్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్, ప్రకాశం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు. సో ఆల్మోస్ట్ అన్ని డిస్ట్రిక్ట్స్లో రావడం జరిగింది. ఎక్కడైతే ఈ రెయిన్ఫాల్ ఏరియాలో ఉన్న ఏరియాస్ ఉన్నాయో ఆ ఏరియాస్లో చాలా తక్కువగా రావడం జరిగింది. నార్మల్ రెయిన్ఫాల్ అనేది ఓన్లీ 12 డిస్ట్రిక్ట్స్లో మాత్రమే రికార్డ్ అవ్వడం చూస్తూ ఉన్నాం. 12 డిస్ట్రిక్ట్స్లో మాత్రమే నార్మల్ ఏరియా అనేది రికార్డ్ అవుతూ వచ్చి ఉంది. రైట్. సో ఇక్కడ మనకి ఓవరాల్గా ఎంత ఉంది, ఓవరాల్గా డెఫిషియెంట్ ఎంత ఉంది అనేది ఇవ్వడం జరిగింది. ఈ చార్ట్లో ఓవరాల్గా ఎంత చేంజెస్ ఉన్నాయి అనేది ఇవ్వడం జరిగింది. సో యాక్చువల్గా మొత్తం చూసినప్పుడు, యాన్యువల్ రెయిన్ఫాల్ మొత్తం చూసినప్పుడు నార్మల్ రెయిన్ఫాల్ ఎంత రావాలి, 975.33 mm రావాల్సిన అవసరం అనేది ఉంటుంది. కానీ యాక్చువల్గా ఎంత రావడం జరిగింది, 802.6 mm రావడం జరిగింది. సో 975 రావాల్సిన దగ్గర 802 మాత్రమే రావడం జరిగింది. డెఫిషియన్సీ ఎంత ఉంది, అప్రాక్సిమేట్లీ 17% యొక్క డెఫిషియన్స్ అనేది ఉంది. సో నార్మల్ రెయిన్ఫాల్ అనేది ఏ డిస్ట్రిక్ట్స్లో వచ్చింది, డెఫిషియట్ రెయిన్ఫాల్ ఏ డిస్ట్రిక్ట్స్లో వచ్చింది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నార్మల్ రెయిన్ఫాల్ అనేది ఎక్కడ వచ్చింది, డెఫిషియట్ రెయిన్ఫాల్ అనేది ఎక్కడ వచ్చింది అనేది మనకి డేటా ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ డేటాలో ఫిగర్స్ కంటే మనకి ఓవరాల్గా నెగిటివ్ రావడం జరిగింది, అది ఇంపార్టెంట్. ఎంత పర్సంటేజ్ అనేది డీవియేషన్ వచ్చింది అనేది ఇంపార్టెంట్. 17% డీవియేషన్ అనేది రావడం జరిగింది. అదేవిధంగా మనకి నార్మల్ రెయిన్ఫాల్ అనే ఫిగర్ అనేది చాలా ఇంపార్టెంట్, 975.3 mm. ఏపీకి 975.3 mm వచ్చినప్పుడు అది నార్మల్ రెయిన్ఫాల్గా పరిగణింపబడుతూ ఉంటుంది. రైట్. సో ట్రెండ్స్ ఇన్ ఏరియా అండ్ ప్రొడక్షన్ అండర్ ఫుడ్ గ్రెయిన్స్, ప్యాడీ, మెయిన్గా 2022 and 3 వర్సెస్ 2023 and 4 ప్రీవియస్ 2 ఇయర్స్ని కంపేర్ చేయడం అనేది జరిగింది. ప్రీవియస్ 2 ఇయర్స్ని ఎంత ఏరియా అనేది ప్రొడ్యూస్ చేస్తున్నాము, అదేవిధంగా ప్యాడీ అనేది ఏ విధంగా ప్రొడ్యూస్ చేస్తున్నాము అనేది మెయిన్గా చెప్పడం జరిగింది. ఏరియా అనేది ఎంత ఉంది, ఎంత ప్రొడక్షన్ అనేది వస్తూ ఉంది, ఎంత ఏరియాలో పంటలు పండిస్తున్నారు, ఎంత ప్రొడక్షన్ అనేది వస్తుంది అనే దాని గురించి చెప్పడం జరిగింది. మెయిన్గా 2022-23లో 36.80 lakh hectaresలో పంట వేయడం జరిగింది. అది 33.32కి రావడం జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి, ఇక్కడ తగ్గింది. ఆల్మోస్ట్ ఎంత పర్సెంటేజ్ తగ్గింది, 9.4% అనేది తగ్గింది, 9.45 అనేది తగ్గింది. ట్రెండ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ కంపేర్ టు ద ప్రీవియస్ ఇయర్లో పంట అనేది ఎంత ఎకరాల్లో వేసాము, ఎన్ని ఏరియా అనేది ఉందో అది తగ్గుతూ వచ్చింది. అప్రాక్సిమేట్లీ 9.45% అనేది తగ్గింది. అదేవిధంగా పంట తగ్గింది కాబట్టి ప్రొడక్షన్ కూడా తగ్గే అవకాశం అనేది ఉంటుంది. ప్రొడక్షన్ అనేది ఎంత ఉంది ప్రీవియస్ ఇయర్లో, 168.41గా ఉండింది. ఇయర్ వచ్చేసరికి 146.65గా మారింది, లాక్ టన్స్. సో ఓవరాల్గా చేంజ్ అనేది -12.92%గా రావడం జరిగింది. ఏరియా తగ్గింది, ప్రొడక్షన్ ఏరియా తగ్గింది, అదేవిధంగా ఓవరాల్ ప్రొడక్షన్ అనేది కూడా తగ్గింది. ఖరీఫ్లో ట్రెండ్ ఎలా ఉంది, అదేవిధంగా రబీ సీజన్లో ట్రెండ్ ఎలా ఉంది అనేది చూద్దాం. ఖరీఫ్లో ఫుడ్ గ్రెయిన్స్ ఇన్ ఏరియా, ఫుడ్ గ్రెయిన్స్ అనేది ఏరియా ప్రకారం ఎంతగా ఉంది అని అంటే అక్కడ కూడా తగ్గుతూ వచ్చింది. ట్రెండ్ అనేది ఇంపార్టెంట్, ఫిగర్స్ అనేవి ఇక్కడ కాకుండా ఓవరాల్గా ఫిగర్స్ ఇంపార్టెంట్, బట్ ఖరీఫ్ ఏరియాలో కూడా ఓవరాల్గా తగ్గుతూ వచ్చింది. సో ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ఎంత ఏదైతే ఉందో అది కూడా తగ్గింది. మనకు ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ అనేది ఏ సీజన్లో ఎంత ఉంది అనేది కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ అనేది ఖరీఫ్ సీజన్లో అప్రాక్సిమేట్లీ 80.22 lakh టన్స్గా ఉండడం అనేది జరిగింది. 80.22 lakh టన్స్గా ఉంది ఫుడ్ ప్రొడక్షన్ అనేది ఖరీఫ్ సీజన్లో. ఖరీఫ్ సీజన్లో ఫుడ్ ప్రొడక్షన్ అనేది ఎంత ఉంది అని అడగవచ్చును. 80.22
లాక్ టన్స్ అనేది ఉండడం జరిగింది. ఇదే టైంలో ప్యాడీ ఏరియా అనేది ఎంత ఉంది, ప్యాడీ కూడా తగ్గింది, ప్యాడీ యొక్క ప్రొడక్షన్ కూడా తగ్గుతూ వస్తూ ఉంది, ప్యాడీ యొక్క ప్రొడక్షన్ అనేది కూడా తగ్గుతూ వస్తూ ఉంది. సో ప్యాడీ ప్రొడక్షన్ అనేది ఓవరాల్గా ఈ సీజన్లో ఎంత ఉంది, 72.47. ఇక్కడ గమనించండి డేటాలో అవుట్ ఆఫ్ 80.22లో ప్యాడీ ఆక్యుపైస్ 72.47 లాక్ టన్స్. ఎంత ఎక్కువగా ప్యాడీ పండిస్తామో మన ఏపీలో అర్థమవుతూ ఉంది, రైట్. సో రబీ ట్రెండ్స్కి వచ్చేసరికి ఎంత మారింది, రబీ ట్రెండ్స్లో వచ్చేసి ఫుడ్ గ్రెయిన్స్ ఏరియా అనేది 15.59గా ఉండింది. ఇక్కడ చూసినట్టయితే ఫుడ్ గ్రెయిన్ ఏరియా వచ్చేసి 18.13. ఎక్కువ ఉంది, రబీలో ఉందా మనకి ఖరీఫ్లో ఉందా, ఇంపార్టెంట్, ఖరీఫ్లోనే ఉంది, ఖరీఫ్లోనే ఎక్కువ ఏరియా అనేది ఉంది, 18.13. ప్రీవియస్ ఇయర్తో చూసినప్పుడు ఇక్కడ కూడా తగ్గింది, 13% యొక్క విస్తీర్ణంలో తగ్గింది, 13% విస్తీర్ణం అనేది తగ్గింది. ఏరియా వైజ్గా చూసినప్పుడు 13% తక్కువగా రావడం జరిగింది. సో ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ అనేది ఎంత ఉంది, 66.83. ఇక్కడ ఖరీఫ్లో చూసినప్పుడు 80.82. సో ఓవరాల్గా ఖరీఫ్లోనే ఎక్కువ ప్రొడక్షన్ అనేది చూస్తూ ఉన్నాము. ప్యాడీ అనేది ఎంత ఉంది, ఏరియా వచ్చేసి 5.74, ప్రొడక్షన్ వచ్చేసి 40.93. ఇక్కడ కూడా యాజ్ అ పర్సంటేజ్ అనేది ఎంత ఉంది, ఇక్కడ యాజ్ అ పర్సంటేజ్ అనేది తగ్గింది. రబీలో పర్సంటేజ్ అనేది ఓవరాల్గా ఫుడ్ ప్రొడక్షన్లో ప్యాడీ ప్రొడక్షన్ అనేది పర్సంటేజ్ అనేది తగ్గింది, అప్రాక్సిమేట్లీ ఒక 25% అనేది ఇక్కడ తగ్గింది. కానీ ఇక్కడ ఎక్కువగా ఏది ఆక్యుపై చేసింది, ఇక్కడ జస్ట్ ఎంత ఉంది డిఫరెన్స్ వచ్చేసి, రౌండ్ ఫిగర్స్ తీసుకుంటే జస్ట్ 8 lakh టన్సే వేరే పంటలు పండిస్తున్నారు, రైట్. కానీ ఇక్కడ ఆల్మోస్ట్ 26 lakh టన్స్ వేరే పంటల్ని పండించడం మనం చూస్తూ ఉన్నాము. సో ఎక్కువగా ఖరీఫ్లో ప్యాడీ ప్రపోర్షనాలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంది. అది ఇంపార్టెంట్ క్వశ్చన్ని డైరెక్ట్గా అడగవచ్చు. ఏ ప్రపోర్షన్ అనేది ఎప్పుడు ఎక్కువగా ఉంది, ప్యాడీ ప్రపోర్షన్ అనేది రబీలో ఎక్కువగా ఉందా ఖరీఫ్లో ఎక్కువగా ఉందని క్వశ్చన్ని అడిగే అవకాశం అనేది ఉంది. సో సేమ్ డేటాని మనకి ఇక్కడ టేబుల్ వైజ్గా ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా ట్రెండ్ ఇది, ఓవరాల్గా ట్రెండ్ అనేది ఎంతవరకు వస్తుంది, ట్రెండ్ అనేది చూసినప్పుడు మనకి ఏరియా అనేది అరౌండ్ 40గా ఉండడం జరిగింది. సో మ్యాక్సిమం వచ్చేసి ఎప్పుడు వచ్చింది అనేది కూడా ఇంపార్టెంట్. మ్యాక్సిమం వచ్చేసి ఎప్పుడు ఉంది, 2021లో. ఎందుకు, ఇక్కడ కరోనా రావడం జరిగింది, కరోనా తర్వాత అదే టైంలో మనకి ప్రొడక్షన్ అనేది వ్యవసాయం అనేది పెరుగుతూ వచ్చింది. సో ఆబ్వియస్లీ కరోనా టైంలో ఎక్కువ ఏరియా అనేది మనకి క్రాపింగ్గా ఉండడం జరిగింది. ఇప్పుడు చూసినప్పుడు లాస్ట్ 10 yearsలో అతి తక్కువగా ఉంది ఈ ఇయర్లోనే 33 మాత్రమే ఉంది. సో ఈ ఇయర్లోనే తక్కువగా ఉండడం జరిగింది. ల్యాక్ హెక్టార్స్లో 33 lakh hectares మాత్రమే ఉంది. సో ప్రొడక్షన్ అనేది ఓవరాల్గా ప్రీవియస్ 1 yearలో, ప్రీవియస్ 1 decade చూసినప్పుడు ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉంది 168, ఇక్కడ ఉంది 175 అనేది ఎక్కువగా ఉంది. సో 2019-20లో ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉంది ఓవరాల్గా, రైట్. ట్రెండ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఏ ఇయర్లో ఎక్కువగా వచ్చింది, ఏ ఇయర్లో తక్కువగా వచ్చింది అనేది అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో 2019-20లో 175 lakh టన్స్ అనేది రావడం జరిగింది, 175 lakh టన్స్ అనేది రావడం జరిగింది 2019-20లో. కానీ అతి తక్కువగా ఎప్పుడు వచ్చింది, 144, దట్ ఈస్ ఇన్ 2015-16 టైంలో తక్కువగా రావడం అనేది జరిగింది. ప్రీవియస్ ఇయర్లో ఎంత ఉంది, ఈ ఇయర్లో చూసినప్పుడు 147 lakh టన్స్గా ఉండడం జరిగింది, ప్రీవియస్ ఇయర్లో 168గా ఉండడం అనేది జరిగింది. సో ట్రెండ్స్ అనేవి ఇంపార్టెంట్. 1 decadeలో ఎక్కువగా ఎప్పుడు వచ్చింది, 2019-20, తక్కువగా ఎప్పుడు వచ్చింది, 2015-16లో తక్కువగా రావడం జరిగింది. ఈ ఇయర్లో ఎంత ఉంది, 147 అనేది ఈ ఇయర్లో ఉండడం జరిగింది. ట్రెండ్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్, ట్రెండ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, రైట్. ఆ తర్వాత క్రాపింగ్ ఇంటెన్సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఇట్ మెజర్స్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద ల్యాండ్ యూజ్ ఇన్ అగ్రికల్చర్. సో ల్యాండ్ యూజ్ యొక్క ఎఫిషియన్సీని ఇది మెజర్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ఫార్ములా అనేది క్రాపింగ్ ఇంటెన్సిటీని తెలియజేస్తూ ఉంటుంది. గ్రాస్ క్రాప్డ్ ఏరియా డివైడెడ్ బై ద నెట్ క్రాప్డ్ ఏరియా. సపోజ్ మన దగ్గర ఒక 100 acres ఉన్నాయనుకుందాం. 100 acres అనేది నెట్ క్రాప్డ్ ఏరియా. ఒక గివెన్ ఇయర్లో ఎన్ని ఎకరాల్స్ని మనం పండిస్తున్నాం. ఇదే 100 acresలో మనం ఎన్ని పంటలు వేస్తున్నాం, పంటలు వేయడం ద్వారా ఇదే 100 acresని మనం 3 పంటలు వేసామనుకోండి, 300 acresగా కూడా మార్చవచ్చు, రైట్. ఒక పర్టికులర్ ఏరియాలో మనకు 100 acres ఉంది, కానీ 3 పంటలు వేసామనుకోండి, 3 పంటలు వేసినప్పుడు అదే ల్యాండ్ అనేది ఇంటూ 3గా మారి
300 ఎకర్స్గా మారుతూ ఉంటుంది. సో గ్రాస్ క్రాప్డ్ ఏరియా అంటే ఒక ఇయర్లో ఒక పర్టికులర్ ల్యాండ్ని ఎన్నిసార్లు మనం కల్టివేట్ చేస్తున్నాం అనేది ఉంటుంది. ఎంత కల్టివేట్ అనేది ల్యాండ్ అనేది మన దగ్గర ఉంది. సో ఓవరాల్గా ఇక్కడ ల్యాండ్ ఎంత వస్తుంది, 300 ఎకర్స్గా రావడం జరుగుతుంది. ఇక్కడ క్రాపింగ్ ఇంటెన్సిటీ ఎంత, 3 టైమ్స్ అన్నమాట. సో ఉన్న పర్టికులర్ ల్యాండ్లో ఎన్నిసార్లు మనం పంటని వేస్తున్నాం అనేది తెలియజేస్తూ ఉంటుంది. క్రాపింగ్ ఇంటెన్సిటీ అనేది మనం ఒక ల్యాండ్ని ఎంత బాగా యూజ్ చేస్తున్నాము, ఎన్నిసార్లు పంటలు వేస్తున్నాం అనేది మనకు తెలియజేస్తూ ఉంటుంది. సపోజ్ ఇక్కడ ఓన్లీ ఒకటే పంట ఒకటేసారి వేస్తున్నాం, ఇయర్లీ వన్స్ వేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, 100 ఎకర్స్ డివైడ్ బై 100 ఎకర్స్. సో క్రాపింగ్ ఇంటెన్సిటీ ఎంత ఉంది, 1 గానే ఉంటుంది. రైట్, క్రాపింగ్ ఇంటెన్సిటీ అనేది 1 కంటే తక్కువగా వెళ్ళదు క్రాపింగ్ ఇంటెన్సిటీ అనేది. రైట్, సో 1 అనేది క్రాపింగ్ ఇంటెన్సిటీగా ఉంటుంది. అదే కాకుండా ఇందులో ఉన్న 100 ఎకరాలలో ఒక 50 ఎకరాలలో మళ్ళీ సెకండ్ పంట వేసామనుకోండి, అప్పుడు 150గా అవుతూ ఉంటుంది. 150 ఉన్నప్పుడు క్రాపింగ్ ఇంటెన్సిటీ అప్పుడు 1.5గా మారుతూ ఉంటుంది. ఒక పర్టికులర్ ల్యాండ్లో మనం ఎన్నిసార్లు పంటను వేస్తున్నాం అనేది ఈ క్రాపింగ్ ఇంటెన్సిటీ అనేది తెలియజేస్తూ ఉంటుంది. అబ్సల్యూట్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. క్రాపింగ్ ఇంటెన్సిటీ అనేది ప్రీవియస్ ఇయర్కి ఎంత ఉంది, 1.21 అనేది ఉంది. 1.21 అనేది ఉంది. క్రాపింగ్ ఇంటెన్సిటీ అనేది స్టేబుల్గా వస్తుంది. ప్రీవియస్ ఇయర్స్ నుంచి క్రాపింగ్ ఇంటెన్సిటీ అనేది స్టేబుల్గా ఉంది. 1.21 టైప్స్గానే ఉండడం అనేది జరిగింది. రైట్, సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి గ్రాస్ అండ్ నెట్ ఏరియా ఇరిగేటెడ్. డేటా అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ట్రివియల్గా ఉంటుంది, కానీ డేటా అనేది ఇంపార్టెంట్. అగ్రికల్చరల్ టాపిక్ అనేది మనకు ఫుల్గా ఉంది సిలబస్లో. ఏ టాపిక్ మీద కూడా క్వశ్చన్ అయినా ఫ్రేమ్ చేయవచ్చు. సో ఏదైతే సింపుల్ డేటా ఉందో డేటాని గుర్తుపెట్టుకోవాలి. ట్రెండ్ అనేది ఇంపార్టెంట్. ట్రెండ్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో ట్రెండ్స్ ఇంపార్టెంట్. అదేవిధంగా ఫిగర్స్ అన్నప్పుడు మనకి కంపారిజన్ 2 ఉన్నాయి, రబీ సీజన్ ఉంది, ఖరీఫ్ సీజన్ ఉంది. సో కంపారిటేటివ్ స్టడీస్ అనేవి ఇంపార్టెంట్, కంపారిటివ్ అనాలిసిస్ అనేది ఇంపార్టెంట్. అదేవిధంగా 2-3 ఫీల్డ్స్ ఉన్నాయి అనుకోండి. అందులో ఇందాక చూసినట్టు క్రాపింగ్ ఏరియా యూటిలైజేషన్ చూసాం మనం, క్రాప్ ఏరియా ఆర్ ఫాలో ల్యాండ్ ఇలాంటివి ఉన్నప్పుడు, ఒక మల్టిపుల్ ఉన్నప్పుడు అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రైట్, అబ్సల్యూట్ డేటాతో పాటు ఇటువంటి క్వశ్చన్ని ఎలా ఫ్రేమ్ చేయొచ్చు, ఎలా అడగొచ్చు అన్న దాని మీద కూడా మనం చూసినట్టయితే మ్యాక్సిమం స్కోర్ చేసే అవకాశం అనేది ఉంటుంది. ఎగ్జామ్లో మనకు అట్ ది ఎండ్ ఆఫ్ ద డే అవుట్పుట్లో మనకు ఎక్కువగా మార్క్స్ రావాలి. సో క్వశ్చన్ని ఎలా ఫ్రేమ్ చేయొచ్చు అన్న మైండ్ సెట్లో కూడా చదవండి. అలాంటిదప్పుడు మనం ఎక్కువగా బెనిఫిట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. సో గ్రాస్ అండ్ నెట్ ఇరిగేటెడ్ ఏరియా. నెట్ ఇరిగేటెడ్ ఏరియా అంటే సేమ్ ఇక్కడ కూడా గ్రాస్ క్రాప్డ్ ఏరియా అండ్ నెట్ క్రాప్డ్ ఏరియా. ఒక సంవత్సరంలో ఒక పంటకి ఎన్నిసార్లు ఇస్తున్నారు వాటర్ని. రైట్, సో నెట్ ఇరిగేటెడ్ ఏరియా అనేది 100 ఎకర్స్ ఉందనుకోండి, అదే దానికి సెకండ్ పంట వేసినప్పుడు మళ్ళీ మనం వాటర్ అనేది ప్రొవైడ్ చేయగలిగితే అప్పుడు దాన్ని గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియాలో కవర్ చేస్తాము. మనం సపోజ్ గ్రాస్గా వేశారు, గ్రాస్ క్రాప్ ల్యాండ్గా రావడం జరిగింది, కానీ అప్పుడు వాటర్ ఇవ్వలేదు, ఇరిగేషన్ ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు అందులోకి గ్రాస్లోకి కవర్ అవ్వదు. రైట్, సో పంట వేయడంతో పాటు దానికి వాటర్ ఫెసిలిటీస్ కూడా ఇవ్వగలగాలి. పంట వేయడంతో పాటు వాటర్ ఫెసిలిటీస్ని కూడా ఇవ్వగలగాలి. అప్పుడే దాన్ని గ్రాస్ ఏరియా ఇరిగేటెడ్గా చూడడం జరుగుతుంది. నెట్ ఏరియా ఇరిగేటెడ్ ఏంటి, ఒక గివెన్ ఇయర్, ఒక సంవత్సరంలో ఎప్పుడైనా ఒక పంటకి మనం వాటర్ ఇచ్చామంటే దాన్ని నెట్ ఇరిగేటెడ్ ఏరియా అని పిలవడం జరుగుతూ ఉంటుంది. గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా అన్నప్పుడు ఓవరాల్గా ఎన్ని పంటలకు ఇస్తున్నాము, ఓవరాల్గా ఎంత ల్యాండ్ని, సపోజ్ 100 ఎకర్స్ అనేది ఉంది ఒక పంటలో వేయడం జరిగింది, సెకండ్ పంటకి ఇంకొక 50 ఎకరాల్లో వేశారు, 50 ఎకరాల్లో పంట వేయలేదు. సో ఈ 50 ఎకరాలకు కూడా పంటకి మళ్ళీ వాటర్ ఇస్తేనే, 50 ఎకరాలకి మళ్ళీ ఇరిగేషన్ ఫెసిలిటీ ఇస్తేనే అప్పుడు గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా అనేది 150 ఎకర్స్గా అవ్వడం జరుగుతూ ఉంటుంది. సపోజ్ ఇక్కడ పంట అనేది 50 ఎకర్స్లో వేశారు, కానీ ఓన్లీ 30 ఎకర్స్కి మాత్రమే ఇరిగేషన్ ఇవ్వచ్చారు, అనదర్ 20 ఎకర్స్కి ఓన్లీ మాన్సూన్ డిపెండెంట్గా వేశారనుకోండి, అప్పుడు గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా ఎంత అవుతుంది, 130 అవుతుంది. గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా 130గా అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా, టోటల్ ఏరియా ఇరిగేటెడ్ ఇంక్లూడింగ్ ద ల్యాండ్స్ ఇరిగేటెడ్ మల్టిపుల్ టైమ్స్ డ్యూరింగ్ ఏ ఇయర్. నెట్ ఇరిగేటెడ్ ఏరియా అంటే టోటల్ ఏరియా ఇరిగేటెడ్ అట్లీస్ట్ వన్స్ డ్యూరింగ్ ద ఇయర్. రైట్, ఒకసారి అయినా ఇరిగేట్ చేస్తే దాన్ని నెట్ ఇరిగేటెడ్ ఏరియా అంటాము. గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా అంటే మల్టిపుల్ టైమ్స్లో ఇరిగేట్ చేసినప్పుడు చూస్తాం. ఇరిగేషన్ ట్రెండ్స్ అనేది ఎలా ఉంది అనేది ఉంటుంది. సో గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా సోర్స్ వచ్చేసి ఏమేమి ఉన్నాయి, కెనాల్స్ ఉంటాయి, ట్యాంక్స్ ఉంటాయి, వెల్స్ ఉంటాయి, బావులు ఉంటాయి, అండ్ అదర్ మీన్స్ కూడా ఉండదండి. సో కెనాల్స్ ద్వారా ఎంత ఇవ్వడం జరిగింది, 2022-23లో 16.35 lakh హెక్టార్స్కి ఇవ్వడం జరిగింది. ఇది తగ్గుతూ వచ్చింది. 13.24 ఇయర్లో అన్ని ఆల్మోస్ట్ ఏ ట్రెండ్స్ ఉన్నా కూడా నెగిటివ్లోనే ఉన్నాయి. ట్రెండ్స్ అనేవి ఈ ఇయర్లో కంప్లీట్గా నెగిటివ్లోనే ఉన్నాయి. 13.24 హెక్టార్స్కి, ల్యాక్ హెక్టార్స్కి ఇవ్వడం అనేది జరిగింది. ఓవరాల్గా ఎంత చేంజ్ ఉంది, 19% చేంజ్ అనేది ఉంది. 19% చేంజ్ అనేది ఉంది. ట్యాంక్స్లో చూసినప్పుడు 9% చేంజ్ అనేది ఉంది.
వెల్స్ ట్యూబ్ వెల్స్తో చూసినప్పుడు 16.03 నుండి ఎంత తగ్గింది 15.68 ల్యాక్ హెక్టార్స్కి తగ్గింది. ఎంత చేంజ్ ఉంది? ఆల్మోస్ట్ మైన్యూట్ చేంజ్, బట్ 2.18% చేంజ్ అనేది రావడం జరిగింది. సో టోటల్ ఏరియాలో చూసినప్పుడు 36.56 ల్యాక్ హెక్టార్స్కి నుండి 32.71కి పడిపోవడం జరిగింది. సో ఓవరాల్గా 10% డిక్రీజ్ అనేది రావడం జరిగింది, రైట్. సో నెట్ ఇరిగేటెడ్, ఇది గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా, రైట్. మల్టిపుల్ క్రాప్స్, గ్రాస్ ఇండికేట్స్ మల్టిపుల్ క్రాప్స్. నెట్ ఇరిగేటెడ్ ఏరియా అంటే అట్లీస్ట్ వన్స్లో ఇచ్చినప్పుడు. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అన్ని నెగిటివ్గానే ఉన్నాయి. ఒక్క వెల్స్ దగ్గర మాత్రమే మైన్యూట్ ఇంక్రీజ్ అనేది ఉంది. నెట్ ఇరిగేటెడ్ ఏరియాలో కూడా ఆల్మోస్ట్ నెగిటివ్గానే ట్రెండ్ ఉండడం అనేది జరిగింది. డిస్ట్రిక్ట్ వైజ్గా ట్రెండ్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి? గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియాలో హైయెస్ట్ ఎక్కడ ఎక్కువ ఉంది? అనంతపురంలో హైయెస్ట్గా ఉంది. లోయెస్ట్ వచ్చేసి విశాఖపట్నంలో ఉంది. ఎంత ఉంది? 2.03 ల్యాక్ హెక్టార్స్ అనేది అనంతపురంలో ఉండడం జరిగింది. విశాఖపట్నంలో 0.07, రైట్. ఇక్కడ ప్రైమరీ సోర్స్ వచ్చేసి అనంతపురంలో వెల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ట్యాంక్స్ నుంచి ఇవ్వడం జరిగింది విశాఖపట్నంలో. సో నెట్ ఇరిగేటెడ్ ఏరియాస్ కూడా అనంతపురమే టాప్లో ఉంది. లోయెస్ట్ వచ్చేసి విశాఖపట్నంలోనే ఉంది. ఇక్కడ వచ్చేసి 1.88 ల్యాక్ హెక్టార్స్గా ఉంది. విశాఖపట్నంలో 0.06 ల్యాక్ హెక్టార్స్గా ఉంది. సో ఇది అగ్రికల్చర్ యొక్క పార్ట్ 1 టాపిక్. సో ఈ వీడియో అనేది కంప్లీట్గా ఫాలో అవ్వండి. అదేవిధంగా మా టెలిగ్రామ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పీడిఎఫ్ అనేది అందులో మీకు అవైలబుల్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ.